అప్పుడే వెళ్ళి పలకరించాలి, అప్పుడే ఫంక్షన్లో పాలు పొందాలి, అప్పుడే అక్కడికి వెళ్ళాలి. ఆదివారమే దేవుని మందిరమును మానేసి నువ్వు ఏ పనికి వెళ్ళినా ఆ పని నీకు ఆశీర్వాదకరమైనది కాదు. నువ్వు పెళ్లి చూపులకు వెళ్ళినా, పేరంటాలకు వెళ్ళినా, పిల్లకి అబ్బాయిని చూడడానికి అమ్మాయిని చూడడానికి వెళ్ళినా అది జరగదు. సేవకులుగా నేను చెప్తున్నా, అది జరగనే. ఆదివారం నువ్వు మానేసి ఏ పని ప్రారంభించినా ఒకవేళ ఆ రోజు నీకు సంతోషం ఆనందం అనిపించవచ్చు, కానీ ఆ మరుసటి రోజున దాని ప్రతిఫలమును దాని కష్టాలను తప్పకుండా చూస్తాం. ఎందుకంటే దేవుడు అంత ఖండితంగా చెప్పాడు. 7వ దినమున ఆయన 6వ దినమున విశ్రాంతి తీసుకున్నాడు. 7వ దినమున దాన్ని ఆయన ఏం చేశాడంటే పరిశుద్ధ పరిచయం. ఏం చేశాడు ఆయన? 6 దినాలు ఒక ఎత్తు అయితే 7వ దినం ఒక ఎత్తు అంతే. ఆదివారం మానేసి వెళ్ళాలా? ఆదివారం మానేసి ఎక్కడెక్కడికో వెళ్ళాలా? మోషే